చేస్తారు. హరే కృష్ణ. సో డివోటీస్ అందరికీ స్వాగతం. ఇవాల్టి వైష్ణవ సదాచార ఆ, మన ప్రతి శుక్రవారము ఈ విధంగా రెగ్యులర్గా భక్తులు ఆ, కలిసి ఆ, మనము వైష్ణవ సదాచారం నుంచి చర్చించుకునే ఆ, ఒక ఉత్స ఆ, ఒక ప్రేరణతో మీరందరూ వస్తారు కాబట్టి న్యాచురల్గా మీలో డివోటీస్తో డీలింగ్ చేసే విధానంలో చాలా మార్పులు కనబడతాయి. మీలో ఎవరికైనా ఆ విధంగా కనపడిన వాళ్ళు వుడ్ లైక్ టు షేర్ సంథింగ్. మీలో ఈ సదాచార క్లాసులో మీరు విశేషంగా డివోటీ డీలింగ్స్ది విన్న తర్వాత మీలో ముందు నేను తప్పు చేసేవాడిని ప్రభుజీ, మార్పు వచ్చింది, ఎవరైనా వుడ్ లైక్ టు షేర్? సంబడి వుడ్ లైక్ టు షేర్ ఫ్రమ్ యువర్ సైడ్? హరే కృష్ణ. ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ ఈ విధ అట్లీస్ట్ మీలో వచ్చిన మార్పు ఈ విధంగా డీలింగ్లో తెలుసుకున్నాను. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, డాక్టర్ ఆ, ఎవరు? యా, ఎస్. శ్రీధర్ ప్రభు. పూర్ణ శక్తి ప్రభు. ఎస్ ప్రభుజీ, చెప్పండి. ఎవరు మాట్లాడేది? హరే కృష్ణ ప్రభు. యా, ఎస్, శ్రీధర్ నరసింహ ప్రభు. యాక్చువల్లీ ఇది విన్న తర్వాత ఇంకా డివోటీస్ మీద గౌరవం పెరిగింది. ఓకే. అది అది అంటే మామూలుగా కానీ నేను ఇంకోసారి బాధపడుతూ ఉంటాను. ఒకసారి అందరికీ ఒబేసెన్స్ పే చేయలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. అంటే మామూలుగా అది 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 ప్రాక్టికల్గా నాకు అవ్వలేదు. అది వాళ్ళ మీద గౌరవం, ప్రేమ అవి బాగా పెరిగాయి. జనరలీ మనము సెటల్ని ఇప్పుడు ఒకటి వస్తుంది, వైష్ణవ అపరాధం గురించి వాళ్ళు చర్చించుకోబోతున్నాం. వైష్ణవ నింద అనే ఆస్పెక్ట్ మీద సిద్ధాంతం. కొన్నిసార్లు మనం పెడితే పెద్దవాళ్ళు వాళ్ళు కూడా పట్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్. దాంతో సో ఎస్, మన గౌరవం భక్తుల పట్ల పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా వ్యవహరించడం స్టార్ట్ చేస్తాం భక్తులతో, న్యాచురల్లీ భక్తుల పట్ల ఒక గౌరవం పెరుగుతుంది. ఒకసారి భక్తుల ముందు వంగినప్పుడు, ఆ భక్తుడు వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా, భక్తిలో కొత్తవాడైనా పాతవాడైనా, ఒకసారి మనం ఆ వైష్ణవ వ్యవహారంగా డీల్ చేస్తే న్యాచురల్లీ మనకు ఆ డివోటీ పట్ల అభిప్రాయము స్వచ్ఛంగా మారుతుంది. వెరీ నైస్. శ్రీధర్ నరసింహ ప్రభు పర్సనల్ ఎగ్జాంపుల్ అనమాట. ఎప్పుడు కలిసిన ఆయన చైర్లోంచి లేచి మరీ వంగి, ఆయన సాష్టాంగ ప్రణామం చేయలేరేమో కానీ వంగి దండం పెడతారు. దట్ ఈస్ ఎ వెరీ అమేజింగ్ క్వాలిటీ. సో సో అండ్ విత్ ఎ స్మైల్, యూ విల్ నాట్ థింక్ అరే బాబు ఎందుకు వచ్చాడ్రా బాబు అనుకోరు. ఎంత స్మైల్తో పలకరిస్తారనమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వ్యవహారంలో మార్పు వల్ల ఏమవుతుంది, మన అభిప్రాయాలు మారుతాయి భక్తుల పట్ల, వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో ఇంకెవరైనా వుడ్ లైక్ టు షేర్? ఎవరైనా భక్తులు? హరే కృష్ణ. ఇక్కడ 2 చేతులు ఎత్తారు, దేనికి ఎత్తారో తెలీదు. రాజ్యలక్ష్మి మాతాజీ, మాధవి మాత, యా, జ్యోతి జస్నాని మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. యా ప్రభుజీ, మార్పు అన్నారు కదా, అది కొంచెం అంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, మేబీ మనకి కొత్తలో కొంచెం ఉంటుంది కదా. సో ఈ మధ్య అంటే నాకు పర్టికులర్ గా ఎవరితో అయినా ఇలా మాట్లాడడం తెలియదు కానీ, బట్ ఈ సదాచార క్లాస్ వినిన కాడి నుంచి కొంచెం నాకు అది వేరే వాళ్ళు చెప్పాలి, ఎదుటి వాళ్ళు మార్పు వచ్చింది నాలో. బట్ ఐఎమ్ ఫీలింగ్ కొంచెం వంగటం,
కొంచెం మార్పు అనేది వచ్చినట్టు తెలుస్తుంది నాకు. ఓకే. ఎక్కువ తెలుస్తుంది. ఎస్ లైక్ ఐ షుడ్ నాట్ సే అబౌట్ మై సెల్ఫ్. నా గురించి ఎదుటి వాళ్ళు చెప్తే మంచిది. బట్ ఐ ఫీల్ లిటిల్ ఐ హ్యావ్ ఇదే చేంజ్. ఇదే మీలో పెద్ద మార్పు యాక్చువల్లీ. ఇలా ఆలోచన విధానం కూడా ఆలోచించడం, ప్రభుజీ నేనేం చెప్తాను నా గురించి, ఎదుటి వాళ్ళని చూస్తారు కదా వాళ్ళే చెప్పగలరు అనేది. దట్ ఈస్ వెరీ అమేజింగ్. చాలాసార్లు మన గురించి మనమే ఎక్కువ అనేసుకుంటాం. ఆ? కానీ వైష్ణవులే చెప్పగలరు యాక్చువల్లీ మన స్థాయి ఏంటనేది. ఎస్, దిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అడ్వాన్స్మెంట్. ఓకే జ్యోతి మాతాజీ. మీలో ఎస్, పర్సనల్లీ యు ఆర్ ఎ వెరీ వండర్ఫుల్ వైష్ణవి. I have seen you always with a smile, addressing devotees. Actually, we will come to that discussion today. హరే కృష్ణ. సో మనము గత రెండు క్లాసెస్, లాస్ట్ వారం కాదు, గత 2 వారాల్లో మనం విశేషంగా చర్చించుకున్నది 3 రకాల వైష్ణవ్ గురించి. 3 టైప్స్ ఆఫ్ వైష్ణవాస్ అనమాట. కనిష్ట, మధ్యమ, ఉత్తమ అధికారులు. కనిష్ట భక్తుడి శ్రద్ధ చాలా దృఢంగా ఉండదన్నమాట. ఏదైనా మార్పు వస్తే ఆ మార్పుతో వాళ్ళ శ్రద్ధ కూడా మారుతుంది అనమాట. వ్యవహారం ఎలా ఉంటుంది వాళ్ళది, వాళ్ళ ఆలోచన విధానం ఒక భగవంతుడు నేనే తప్ప అనే విధానం తప్ప ఇంకే ఆస్పెక్ట్స్ ఉండవు. ఇతరులో భగవంతుడు ఏ విధంగా తమ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నారనే ఆస్పెక్ట్ని గమనించలేడు కనిష్ట భక్తుడు. సో ఈ విధంగా తన భగవంతుని ఒక్క మందిరంలోనే, ఒక విగ్రహంలోనే పరిగణిస్తాడు. మిగతా వైష్ణవ ఆస్పెక్ట్లో భగవంతుడితో ఏ మర్యాదతో వ్యవహరిస్తాడో అలా మర్యాదతో వ్యవహరించడం చాలా కష్టం అవుతుంది. అందుకే అలాంటి కనిష్ఠులు ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా ఉండాలండి, శ్రద్ధను పెంచుకోవడం కోసం అలా శ్రద్ధ ఉన్న వైష్ణవులతో సాంగత్యం చేయాలి. అదేవిధంగా సేవా దృక్పథాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి కనిష్ట భక్తులు. మధ్యమాధికారి భక్తులు ఎలా ఉంటారండి, వాళ్ళ శ్రద్ధ దృఢంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు మార్పుల్లోగో వాళ్ళ శ్రద్ధలో మార్పు తీసుకురాదు. వాళ్ళు ఒక ప్రీచర్స్ కింద, గైడ్స్ కింద మారుతారనమాట మధ్యమాధికారులు. వ్యవహారంలో 4 రకాలుగా ఉంటారు వాళ్ళు. భగవంతుడితో భక్తి భావనతో, భక్తులతో స్నేహభావం, అండ్ అంటే అమాయకులు, అంటే బయట అభక్తులు ఉంటారు కదా, అందులో అమాయక స్థాయిలో ఉన్న వాళ్ళతో ఒక దయాభావనతో వాళ్ళతో వ్యవహరిస్తారు. అండ్ 4వది ద్వేషించే వాళ్ళతో దూరంగా ఉంటారనమాట. అది వాళ్ళ ప్రవర్తన విధానంలో ఉంటుంది మధ్యమాధికారిది. అందుకే మధ్యమాధికారి యాక్చువల్లీ ప్రచారం చేయగలరు, గైడ్ చేయగలరు, వాళ్ళు యాక్చువల్లీ లీడ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలనేది. సో మనము జనరల్గా శ్రీల ప్రభుపాద ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనము మధ్యమాధికారి స్థాయిలోకి రావాలని. ఉత్తమ అధికారి ఎలా ఉంటారండి, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళు చూస్తేనే మిగతా వాళ్ళ హృదయంలో శ్రద్ధ పుట్టుకొస్తుంది అనమాట. వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట ద్వారా శ్రద్ధ ఇంకా దృఢమవుతుంది. సో అండ్ చాలా ఎక్స్పర్ట్గా ఉంటారు వాళ్ళు మాట్లాడే వ్యవహారం, చెప్పే మాట, ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క మీకు భగవంతుని ప్రేమ పొంగొస్తుంది అనమాట ఉత్తమాధికారిది. వ్యవహారం, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు భగవంతుడికి ప్రేమగా సేవ చేస్తున్నారు, నేను వాళ్ళందరికీ దాసాను భావలో ఉన్నానని మనస్తత్వంతో ఉంటాడు. ఎవ్వలోనూ నింద చూడలేడు. ఓకే, వీళ్ళలో ఈ ప్రాబ్లం ఉందని గమనించలేడు ఉత్తమాధికారి. ఎందుకంటే నేనే స్వయంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాను, మిగతా వాళ్ళందరూ భగవంతుడి సేవలో ఉన్నారనే ఆలోచనతో ఉంటాడు ఉత్తమాధికారి. సో వాళ్ళు సర్వశక్తి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ సాంగత్యం మనం ఇప్పుడు ఆశించాలి. వాళ్ళ శిక్షణ ప్రకారంగా మనము మన భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట. సో కనిష్ట, మధ్యమ, ఉత్తమ అనే ఈ 3 రకాల్లో సో ఇస్కాన్లో జనరల్గా ఎయిదర్ మ్యాక్సిమం ఉన్న భక్తులు కనిష్ట స్థాయిలో ఉంటారు, కానీ వాళ్ళు మధ్యమ అధికారి లెవెల్లో ప్రవర్తించే ప్రయత్నం చేస్తారన్నమాట. అండ్ ఉత్తమ అధికారి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మధ్యమ అధికారి లెవెల్లోకి వచ్చి ఈ కనిష్ట భక్తులకి సహకరిస్తారనమాట. సో ఈ విధంగా
ఇస్కాన్లో డోంట్ ఎక్స్పెక్ట్ ప్యూర్ డివోటీస్. శుద్ధ భక్తులు ఉండరు హమేషా, ఎవ్రీ టైం. మనం ఏం చేయాలి? శుద్ధ భక్తిని ఆశ్రయించి, శుద్ధ భక్తిని ఉద్దేశించి తమ జీవితంలో సిన్సియర్గా ప్రయత్నిస్తున్న కనిష్ట స్థాయి భక్తుల సాంగత్యంలోనే మనము నెమ్మదిగా మధ్యమాధికారి లెవెల్కి వెళ్ళాలి. సో మనతో ఉన్న వైష్ణవులందరినీ మనం మధ్యమాధికారి లెవెల్లో ఉన్నట్టుగా పరిగణించి వాళ్ళ సాంగత్యం కోరుకోవాలి. మనకన్నా ఎక్కువ భక్తి స్థాయిలో ఉన్న మధ్యమాధికారి భక్తులకి సీనియర్స్ కింద పరిగణిస్తాం. మన స్థాయిలో ఉన్న వాళ్ళని ఈక్వల్స్గా పరిగణిస్తాం. మనకన్నా తక్కువ స్థాయిలో వాళ్ళ శ్రద్ధ తక్కువ, వాళ్ళ వ్యవహారం తక్కువ, లేకపోతే అలాంటి వాళ్ళని జూనియర్స్ కింద పరిగణిస్తాం. దీని గురించి కూడా నిన్న ఇంకో 2వ క్లాస్లో చర్చించుకున్నాం, డివోటీస్ను. సో ఈక్వల్స్ జూనియర్స్ అండ్ సీనియర్స్ అని. సో సీనియర్ స్థాయి లెవెల్లో ఏం డిస్కస్ చేస్తాం మనం? సీనియర్లో బేసికల్లీ మీ శిక్షా గురువులు, మీ దీక్షా గురువు, అలాగే వయసులో మీకన్నా పెద్దవాళ్ళు, అలాగే సీనియర్ డివోటీస్ అనమాట. వాళ్ళకి మనము మర్యాద ఇస్తాం అనమాట, ఆఫ్ రెస్పెక్ట్స్. జెన్యున్గా మనం వాళ్ళ ముందు మనం మర్యాద వ్యక్తం చేస్తాం. ఎస్, వాళ్ళు ఏళ్ళల్లో మనకన్నా ఎక్కువ ఏళ్ల పాటు భక్తి చేశారు. మనకన్నా వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఒకటి, వాళ్ళ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడిటిని పరిగణించి వాళ్ళు ఏం చేస్తాం? ఆ సీనియర్స్కి మనము మర్యాద ఇస్తాం. మర్యాదతో పాటు అందులో ఎవరి నుంచి అయితే మీరు గైడెన్స్ తీసుకోగలిగే స్థాయిలో ఉంటారో, ఆ రిలేషన్ ఉందో, వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు మనం వినమ్రపూర్వకంగా మన ప్రశ్న అడుగుతామన్నమాట. ఇలా నా సంశయం ఉంది, దాన్ని మీరు కొంచెం తెచ్చండి అని ఒక వినయపూర్వకంగా ప్రశ్న అడిగి వినడం చేస్తాం అన్నమాట వాళ్ళతో. సీక్ గైడెన్స్ మనం వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుంటాం. ఆ విధంగా అందరు సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకోవడం కుదరకపోవచ్చు, అండ్ అది జనరల్ ఎక్స్పెక్టెడ్ కాదు. కానీ ఎవరిదైతే మీకు ఆ రిలేషన్ స్ట్రాంగ్గా ఉందో, ఆ వైష్ణవిలతో మనం వినమ్రపూర్వకంగా ప్రశ్న అడుగుతాం, దాని ఆన్సర్ అర్థం చేసుకోవడానికి వింటాం అన్నమాట. చాలాసార్లు ఏమవుతుందంటే, వినమ్రపూర్వకంగా ప్రశ్న అడిగే సమయంలో మనం మన స్టోరీస్ చెప్పుకుంటాం, ప్రశ్న అడగం. ఎస్, అది కూడా ఇంపార్టెంటే. మన సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎదుట వ్యక్తి సీనియర్కి అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడతాం. వాళ్ళకి అర్థమైందని ఒక నమ్మకం మీకు వచ్చినప్పుడు అప్పుడు మీరు ప్రశ్న అడుగుతారు. అలా ప్రశ్న అడిగినప్పుడు న్యాచురల్లీ వాళ్ళు చెప్పేది మీరు నమ్మకంతో వింటారు, దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఈ విధంగా సీనియర్స్తో డీల్ చేయాలి. అండ్ వినమ్రపూర్వకంగా ప్రశ్న అడిగిన తర్వాత ఏం చేయాలి? సేవా దృక్పథంతో సేవ చేయాలన్నమాట. ఓకే, ఏ సేవ అడిగినా ఓకే, ఫైన్ ప్రభు, నేను ఈ సేవ చేస్తాను, ఫైన్ మాతాజీ, నేను ఇది చేయడానికి రెడీగా ఉంటాను. సేవా దృక్పథం ఉండాలన్నమాట. ఇది సీనియర్స్తో డీల్ చేసేటప్పుడు. ఈక్వల్స్ ఉంటారు. ఈక్వల్స్ అంటే ఎవరు? మీ గాడ్ బ్రదర్స్, మీ గాడ్ సిస్టర్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో మనకున్న అనుభవాలని షేర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. లాస్ట్ టైం మనం దీని గురించి భాగవతంలో నా చర్చలో వస్తుంది అనమాట. మనతో సామాన్యమైన వాళ్ళతో మనం రియలైజేషన్ షేర్ చేసుకుంటాం. ఓకే, అందుకే భక్తులకు చెప్తాం, రెగ్యులర్గా వీక్లీ ఒక్కసారైనా మీరు అందరూ రెగ్యులర్గా ఒక టుగెదర్గా వచ్చి కృష్ణ భక్తి భాగవతం కానీ భగవద్గీత కానీ బేస్గా పెట్టుకొని, లేకపోతే గురు లెక్చర్ బేస్గా పెట్టుకొని వినండి. విని అందులో మీ రియలైజేషన్ షేర్ చేయండి. ఆ రియలైజేషన్ షేర్ చేసి సపోర్ట్, అంటే ఒక ఫ్రెండ్షిప్ మూడ్లో ఒక ప్రేమ, ఒక నమ్మకంతో పాటు సేవ చేసే ఆస్పెక్ట్ ఉండాలన్నమాట. అండ్ విశేషంగా ఈ స్థానంలో ఈక్వల్స్తో మనం వైష్ణవ నింద చేయకూడదు. ఓకే, లోపాలు చూసే ప్రయత్నం చేయకండి. కనబడతాయి, ఈజీగా కనబడతాయి లోపాలు ఫ్రెండ్స్లో, ఈక్వల్ గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్లో. అప్పుడు మనము ఆ నింద చూసే నిందాతి శూన్య, నిందించే, దూషించే
లోపాలు చూసే అలవాటు నుంచి బయటపడాలి. వెరీ 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 ఇంపార్టెంట్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యాక్చువల్లీ నింద కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, వైష్ణవ నింద. జనరల్గా మనము సీనియర్స్తో ఉన్నప్పుడు కానీ జూనియర్స్తో ఉన్నప్పుడు కానీ నింద గమనించిన పట్టించుకోవచ్చు, సరే పర్లేదు. కానీ ఈక్వల్స్ రాగానే అక్కడ మాత్రం ఉడికిపోతుంది రక్తం, మరిగిపోతుంది, చెప్పేయాలి, కడుపు ఉబ్బిపోతుంది అనమాట చెప్పేయడానికి బయటకి. సో అలాగా ఆ టైంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎప్రిషియేట్ చేయండి వాళ్ళకున్న యునిక్ డివోషనల్ ఆస్పెక్ట్, వాళ్ళలో ఉన్న ఒక మంచి గుణాన్ని ఎప్రిషియేట్ చేయండి. నిందలు కనపడతాయి, పక్కన పెట్టండి అవి. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి, ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు నెమ్మదిగా మీరు సాంగత్యంలో బోధయంత పరస్పరం, మీరు మధ్యలో కూర్చుని మీరు అలాగా కృష్ణ కథ చర్చించుకుంటే నెమ్మదిగా ఆ లోపాలన్నీ మాయమైపోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోఆపరేషన్ చేయాలి. ఒక కోఆపరేటివ్ ప్రిన్సిపల్. కోఆపరేషన్ అంటే అందరూ కలిసికట్టుగా ఏ ఒక ఏకాభిప్రాయం, ఓకే గురువుకి సేవ చేయాలి, ప్రభుపాలకి సేవ చేయాలి ఆలోచనతో మనం అన్యోన్యంగా సేవ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఎస్, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, ఒపీనియన్స్ చాలా వేరుగా ఉంటాయి అందరి మధ్యన, కానీ మేమందరం కలిసి సేవ చేస్తాం, ఆ అన్యోన్యత మెయింటైన్ చేస్తాం మా మధ్యన. అలా ఉండాలి ఈక్వల్స్ దగ్గర. అండ్ మ్యాక్సిమం మీ లైఫ్లో ప్యూరిఫికేషన్ అండ్ అడ్వాన్స్మెంట్, శుద్ధీకరణ, అలాగే పురోగతి ఈ ఈక్వల్ అసోసియేషన్లోనే అవుతుంది. సో అందుకే దీన్ని మనం 60%గా పరిగణిస్తాం. మనం తీసుకునే సాంగత్యాలను 60% మన ఈక్వల్స్తో ఉంటాం. సో ఇన్ జనరల్ మా బ్రహ్మచారులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే మేము ఒకే చోట ఉంటాం. ఎస్, ఒక్కొక్క చోట ఉంటూ ప్రీచింగ్ పరంగా ఎక్స్పాన్షన్ చేయొచ్చు, కానీ అలా ఉండడం వల్ల ఈక్వల్ అసోసియేషన్ ఉండదు. సో ఈక్వల్ అసోసియేషన్ కావాలి కోసం అందుకే ఒక సాంగత్యంలో ఉంటాం. అక్కడ ఈ రెండు ఆస్పెక్ట్, గాడ్ బ్రదర్స్, గాడ్ సిస్టర్స్, ఫ్రెండ్స్ పరంగా అసోసియేషన్ తీసుకుంటాం. మా సాక్షాత్కారాన్ని షేర్ చేసుకుంటాం. ఏదైనా లోపాలు ఉంటే వాటిని అన్నెసరిగా దాన్ని హైలైట్ చేయకుండా పక్కన పెట్టి ఒక కోఆపరేట్ అంటే మనం సర్దుకుని వెళ్ళడం అనే ప్రిన్సిపల్ మీద నడుస్తుంది అనమాట ఈక్వల్ అసోసియేషన్. తర్వాత వచ్చేది ఏంటండి, జూనియర్ అసోసియేషన్. జూనియర్స్ ఎలా ఉంటారు? న్యూ కమ్మర్స్, కొత్తగా పరిచయమైన వాళ్ళు, లేకపోతే మీకన్నా భక్తిలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే అనుభవాల్లో మనకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, భక్తి మార్గాల్లో సాంగత్యంలో అనుభవం తక్కువ ఉన్న వాళ్ళ పట్ల ఎలా ఉండాలండి? స్నేహభావం, ఒక దయ, ఒక ఎఫెక్షన్, ఒక ఒక దయాభావంతో ఓపికతో ఉండాలి వాళ్ళతో. వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేయాలి. క్రిటికల్ అవ్వకూడదు వాళ్ళ మీద, క్రిటికల్ అయి దూషించడం అలాంటివి చేయకూడదు. అండ్ వ్యక్తిగతంగా మీ ఉదాహరణ ద్వారా వాళ్ళని ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం చెప్తాం చాలా, కానీ మన లైఫ్లో చూపిస్తే, వాళ్ళకి చేసి చూపిస్తే అందులో ఇంకో విధంగా అది వాళ్ళకి ప్రేరణాదాయకంగా మారుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఆ భక్తులను ఏం చేయాలి? మనము సేవలో నియోగించాలన్నమాట. వాళ్ళకి అంటే సేవ మీద ఒక రుచి పెరిగేటట్టుగా, భక్త సాంగత్యంలో వాళ్ళ శ్రద్ధ పెరిగేటట్టుగా సేవల్లో నియోగించాలి. తద్వారా ఏమవుతుంది? బాగా హరే కృష్ణ. అబ్బో అసలు సో సో ఈ విధంగా వాళ్ళ పట్ల ఒక స్నేహభావం చూపిస్తూ, మన వ్యక్తిగత ఎగ్జాంపుల్ కూడా వాళ్ళకి ప్రేరణాదాయకంగా మారుస్తూ వాళ్ళని ఎంగేజ్ చేయాలి డిఫరెంట్ సర్వీసెస్లో. ఒక సర్వీస్ ఇవ్వడం, అలాగే శిక్షణ కూడా ఇవ్వాలి. ఓకే, శిక్షణ ఇవ్వకుండా సర్వీసే ఇచ్చారనుకోండి ఈ జూనియర్స్కి, వాళ్ళు సేవలో బాగానే అవుతారు, కానీ ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాలనుకుంటే వాళ్ళు వెళ్ళలేరు, వినే శక్తి ఉండదు, వెనుకడి శక్తి పెంచాలి. ఆ వెనుకడి శక్తి పెంచడానికి ఏం చేయాలి? సాధన కూడా ఇవ్వాలి వాళ్ళకి.
సాధన మీరే సొంతంగా వాళ్ళకి చెప్పేటట్టుగా ఒక ప్రోగ్రామ్ ఉండాలి. అలా నెమ్మదిగా ఆ శిక్షణ వింటూ ఉంటే న్యాచురల్లీ వాళ్ళలో ఆ సేవా దృక్పథం మెయింటైన్ అవుతుంది. ఓకే, ఓన్లీ వినడమే ఇచ్చారనుకోండి, ఓన్లీ క్లాసులే వినండి అంటే అడ్వాన్స్ అవ్వరు వాళ్ళు. ఏదో ఆన్లైన్ ప్యూర్ డివోటీ కింద మారిపోతారు తప్ప ఆఫ్లైన్లో యాక్చువల్లీ డివోషన్ లైఫ్లో అడ్వాన్స్మెంట్ పొందరు అనమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ బోత్ ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఈ విధంగా మనము గత 2 లెక్చర్స్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, గత 2 లెక్చర్స్లోను మధ్యమ, కనిష్ట, ఉత్తమ ఏ విధంగా కేటగరైజేషన్ అవుతుంది, అలాగే ఈక్వల్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ వీళ్ళతో వ్యవహరించే విధానాలు గురించి మనం చర్చించుకున్నాం. మీ అందరికీ రిక్వెస్ట్, అగైన్ యూ హియర్ ఇట్. ఓకే, దెన్ ఓన్లీ మీకు అది ఒక క్లారిటీ వస్తాయి. చాలాసార్లు మనము ఓకే విన్నాం, కొంచెం మర్చిపోయాను. ఓకే, అగైన్ వింటే మీరు అప్పుడు రిలేట్ చేయండి మీ లైఫ్లో, అప్పుడు అర్థమవుతాయి అన్నమాట. ఇవాళ మనం మాట్లాడేది ఆస్పెక్ట్ వైష్ణవ నింద. ఓకే, సో ఇప్పుడు దాకా నేను చెప్పింది బ్రీఫింగ్, అంటే మనం రీక్యాప్ చేసామన్నమాట ఇప్పటిదాకా చర్చించుకున్నది. ఇవాళ మనము చర్చించుకునేది వైష్ణవ నింద గురించి. ఓకే, నింద పద్మ పురాణంలోను, స్కంద పురాణంలోను వైష్ణవ నింద గురించి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి. మనము ఉపదేశామృతంలో కూడా చూస్తే రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఐ థింక్ 7వ నంబర్ శ్లోకం ఆర్ 6వ నంబర్ శ్లోకంలో అది వస్తుంది. లెట్ మీ వన్స్ చెక్. ఐ విల్ షేర్ ఇట్. ఇది ఇంగ్లీష్లో ఉంది, బట్ హౌఎవర్ ఐ థింక్ మీరు 6వ నంబర్ శ్లోకం, ఉపదేశామృతంలో 6వ నంబర్ శ్లోకం. ఇది వైష్ణవ నింద గురించి చెప్తుంది అనమాట. వైష్ణవ్ కేటగరైజేషన్లో వైష్ణవ నింద. సో ఎవరైనా నా వెనకాత రిపీట్ చేయగలరా అదేంటి? హరే కృష్ణ. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీరు యా ఎవరు చేస్తారు? హరే కృష్ణ. ఎస్, మురళీ విలాస్. మురళీ విలాస్ కృష్ణ. ఎస్. దృష్టై స్వభావ జనితైర్వపుషశ్చ దోషైర్ దృష్టై స్వభావ జనితైర్వపుషశ్చ దోషైర్ దృష్టై స్వభావ జనితైర్వపుషశ్చ దోషైర్ దృష్టై స్వభావ జనితైర్వపుషశ్చ దోషైర్ న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. నా ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. నా ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. గంగావశం న ఖలు బుద్భుత ఫేన పంఖైర్. గంగాంబసం న ఖలు బుడబుడ ఫేన పంఖైర్. గంగావసాం న ఖలు బుద్భుత ఫేన పంఖైర్. గంగాంబసం న ఖలు బుడబుడ ఫేన పంఖైర్. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మైర్. బ్రహ్మాద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. దృష్టై స్వభావజనితైర్వపుషశ్చ దోషైర్. దృష్టై స్వభావజనితైర్వపుషస్య దోషైర్. న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. నా ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. గంగావశాం న ఖలు బుద్భుత ఫేన పంఖైర్. గంగాంబసం న ఖలు బుడబుడ ఫేన పంఖైర్. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. బ్రహ్మద్రవత్వం అపగచ్చతి నీరధర్మై.
దృష్టా స్వభావై జనతైర్వపుషశ్చ దోషైర్. ఒక సాధారణ దృష్టితో భక్తులను మనం చూడకూడదు. స్వభావ జనతశ్చ వపుషశ్చ దోషైర్. ఒక వ్యక్తి శారీరక మానసిక పరిస్థితి సహజ ప్రకారం కొన్ని దోషాలు కనపడతాయి భక్తుల్లో. న ప్రాకృతత్వం ఇహ భక్త జనస్య పశ్యేత్. సో ఈ ప్రాకృతత్వం అంటే ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రపంచం ఉండడం వల్ల అవి సహజంగా కనపడతాయి అన్నమాట. అవి ఒక భక్త జనాల్లో, భక్తుల్లో తన సహజ శారీరక మానసిక పరిస్థితుల పట్ల ఏమవుతుంది, ఒక సాధారణ దృష్టితో చూసినప్పుడు వాళ్ళలో కొన్ని లోపాలు కనపడతాయి, దోషైర్. కానీ ఏం చేయాలి భక్తుడు? గంగా బసాం నకలు బుద్భుత ఫేన పంకైర్. మీరు స్నానానికి వెళ్ళారు. ఇందులో చాలామంది ఇది అధిక మాస వ్రత పాటుక కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి ఉంటారు. కానీ కృష్ణానదిలో మొన్న రీసెంట్గా వచ్చిన వర్షాల వల్ల ఆ నీళ్ళంతా సరిగ్గా ఉండకపోవచ్చు. అందులో బురద, లేకపోతే అందులో ఎవరో పడేసిన బట్టలు పైలు తేలడం, లేకపోతే ఎవరో ఏదో అంటే కొన్ని మలం ప్రకారం అక్కడ నొరగల కింద రావడం నీళ్ళల్లో, ఇవన్నీ గమనించినప్పుడు డివోటీ స్నానం చేసే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏం కావాలి? స్విమ్మింగ్ పూల్ కావాలి. అంటే ఇప్పుడు అంటే తీర్థ స్నానం కూడా స్విమ్మింగ్ పూల్లో ఉండే రివర్లో చేయాలనుకుంటారు. కానీ అన్ని రివర్లు అలా ఉండవు కదా. మేబీ మీ అమెరికాలో దొరకచ్చేమో అలాంటివి. కానీ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, మీరు యమునా పుష్కరాలకు వెళ్ళినా, గోదావరి పుష్కరాలకు వెళ్ళినా ఎక్కడో ఒకటి కంటామినేషన్ ఉంటూనే ఉంటుంది. గంగా బషాం నకలు బుద్భుత ఫేన పంకైర్. ఫేన అంటే నొరగనమాట, నొరగలు వస్తూ ఉంటాయి. సో కానీ ఒక బ్రహ్మ ద్రవత్వం అపగచ్చతి నీరధర్మై. ఆ బ్రహ్మ శుద్ధ ఆ పరబ్రహ్ముని ఆశ్రయించే భక్తుడు సాధన పరంగా తన గంగ ఒక్క మహిమను తెలిసిన భక్తుడు ఏం చేస్తాడండి? ఆ నొరగల్ని, ఆ బురదని పక్కన పెట్టి అదే నీటిని తీసుకుని దాంతో ఆచమన చేస్తాడు. ఓం కేశవ నారాయణ మాధవ. అలా ఆచమనం చేసి అందులోనే స్నానం చేసి బయటకు వస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు, భౌతికంగా సహజంగా మనం ఈ నీటిని చూస్తే కంటామినేటెడ్ గంగ కూడా. కానీ ఆ భక్తుడు దానికన్నా దాని వెనకాతలున్న ఒక ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాడు. ఇది భగవంతుడి చరణాల నుంచి వచ్చిన తీర్థ నీళ్ళు. దీని స్పర్శ వల్ల శారీరకంగా నా శరీరం ఏమవుతుందో అది పక్కన పెట్టినా, మానసికంగా ఆధ్యాత్మికంగా నేను ఎంతో పురోగతిని పొందుతాను అని ఆ గంగకి మర్యాద ఇచ్చి అందులో ఆచమన చేసి స్నానం చేస్తాడు. అలాగే భక్తు సాంగత్యంలో కూడా అప్పుడప్పుడు వాళ్ళల్లో ఉన్న భౌతిక శరీర కారణంగా వాళ్ళకున్న సహజ మానసిక శారీరక లోపాలు గమనించిన భక్తుల్లో వాటి ప్రకారం వాళ్ళ సాంగత్యాన్ని విడవడు. ఎందుకంటే ఆ భక్తుడు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలనుకుంటాడు కాబట్టి ఆ భక్తుడు ఏం చేస్తాడు? ఆ భక్త సాంగత్యంలో అదే భక్తుల నోటి నుంచి, ముఖ ద్వారా నుంచి వాళ్ళ భగవంతుడి గుణకీర్తనలు వింటారు. వాళ్ళకి సేవ చేస్తూ సేవా దృక్పథంతో పురోగతిని పొందుతారు. అలా మనం ఫాల్ట్స్ చూస్తే మనం ఒక్కళ్ళే ఉండిపోతాం లైఫ్లో. వెరీ ఇంపార్టెంట్. మనం ఒక్కసారి ఫాల్ట్స్ ఫైండ్ అవుట్ చేయండి, మనం ఒక్కళ్ళే ఉండిపోతాం. ఒక్కసారి మీరు గమనించండి, మీ లైఫ్లో మీలో ఉన్న ఫాల్ట్స్ని పరిగణించి ఉంటే మీరు ఇప్పుడు దాకా ఇలా భక్తిలో ఉండగలరా? ఉండలేరు. మీకన్నా మీ సీనియర్స్ మీలో ఉన్న ఫాల్ట్స్ని పక్కన పెట్టి మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని హైలైట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళారు. సో సేమ్ వే మనం కూడా వ్యవహరించాలి. యు ట్రీట్ ద వే యు వాంట్ అదర్స్ టు బి, యు టు బి ట్రీటెడ్. జీసస్ ఈ విధంగా బైబిల్ కూడా చెప్తాడనమాట. నువ్వు ఎదుటివాడిని ఏ విధంగా ప్రవర్తించాలంటే, నువ్వు ఏ విధంగా ఎదుటివాడు నీతో ప్రవర్తించాలనుకుంటావో అలాగే ప్రవర్తించు. నీ లైఫ్లో అలాగే, మన లైఫ్లో గమనించండి, దేర్ ఆర్ డివోటీస్ హు హెల్ప్డ్ us. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
సో దిస్ ఇస్ ద మెయిన్ బేసిస్ అనమాట. వైష్ణవ నింద అనేది మనం ఏంటంటే లోపాలు కనపడతాయి, కానీ వాటిని మనం ప్రయారిటీగా గమనించకూడదు. వాటిని పక్కన పెట్టి ఆ వైష్ణవుడు భగవంతుడికి శరణాగతి అయ్యాడు కదా, ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది కదా. శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు తన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక భక్తుడు ప్రతిరోజు డిస్టర్బ్ చేసేవారు అందరు వైష్ణవుల్ని, రోజు తిట్టేవాడు అనమాట. లేకపోతే నిందలు మాట్లాడేవాడు. సడన్గా ఒకసారి తన వయసు అంటే ఆబ్వియస్లీ వయసు అయ్యి పెద్దోడయ్యి వయసు అయ్యి మరణిస్తాడు. అందరూ అనుకున్నారు అయ్యా నా వెరీ హ్యాపీ, ఆ వైష్ణవ్ చచ్చిపోయాడు. అందరు అక్కడ ఉన్న డివోటీస్ అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారనమాట. ఇప్పుడు బాబురే వీడుంటే, ఈ భక్తుడు ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పడమే, లోపాలు చూడడమే, ఇలాంటి వాడితో ఎలా వేగామో తెలియట్లేదు మాకు. ఇప్పుడు వీడు లేడు, వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలీదు, కానీ మేము ప్రార్థిస్తాం భగవంతుడు ఆయనకు ఒక మంచి డెస్టినేషన్ ఇవ్వాలని. కానీ మంచిదైంది వాడు వెళ్ళిపోయాడు అని అంత ఆనందంతో ఉన్నప్పుడు భక్తి సిద్ధాంత ఠాకూర్ ఇది గమనిస్తారు. ఈ గమనించి ఆ భక్తుల ముందు వచ్చి అంటారనమాట, ఆ వైష్ణవుడు ఎలాంటి వాడైనా అంటే ఇది ఫ్యాక్టే, ఆ డివోటీ వెరీ డిస్టర్బింగ్ అనమాట. ఆ వైష్ణవ సాంగత్యంలో ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్ చేసేవాడు, నెగిటివిటీ మాట్లాడేవాడు, డిస్టర్బ్ చేసేవాడు, డివోటీస్ని తిట్టేవాడు, అప్పుడప్పుడు ఫిజికల్ అజాల్ట్స్ కూడా చేసేవాడు డివోటీ పట్ల. ఎందుకు ఈ భక్తుడు ఎందుకు ఉన్నాడో విని ఎప్పుడు తను వేస్తే బాగుంటాను, చచ్చిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు డివోటీస్. సో సిద్ధార్థ రాజు వచ్చి ఏం చెప్పారు, వాడు ఎలాంటి వాడైనా వాడు వేసుకునే ధోతి మాత్రం బాగా కట్టుకునేవాడు. వాడు తను వేసుకునే ధోతి మాత్రం బాగా కట్టుకునేవాడు అని సిద్ధార్థ గారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో దిస్ షోస్ వాట్ అంటే గురువు కూడా తెలుసు ఈ నా శిష్యుడు ఇలాంటి వాడు, ఇలాంటి ఆస్పెక్ట్ అని. అందరూ వాడి వల్ల హింసించబడ్డారు, బాధపడ్డారని తెలుసు, కానీ గురువు ఏం చేశాడు, అట్లీస్ట్ వాడు వేసుకునే ధోతి అయినా బాగా కట్టుకునేవాడే. అంటే అలాగ గుడ్ క్వాలిటీ, ఒక మంచి గుణాన్ని, ఒక ఆస్పెక్ట్ని వెతికి మరి బయటికి తీసుకొచ్చి ప్రదర్శించారు ఆయన. అది ఎవరు గమనిస్తారండి ధోతి ఎలా కట్టుకున్నాడు అనేది? కొంతమంది తిలకం బాగా పెట్టుకుంటారు అనుకుంటారు. ఓకే, సో ఇలాంటి దోషాలు గమనించినప్పుడు మనం వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ ఏది వెతకండి. భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు కదా, ఆయన మీకు కనబడేటట్టు చేస్తాడు ఆ క్వాలిటీ ఆ భక్తుల్లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీలో ఎంతమంది నేను వేసుకున్న తిలకం వంకరిగా ఉంది గమనించారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. హరే కృష్ణ గమనించాను ప్రభు. ఇవాళ పర్పస్ఫుల్గా నేను వంకరిగా తిలకం పెట్టుకుని వచ్చాను క్లాస్ కోసం అని. సో మీలో ఎంతమంది గమనించారు ఇది? ఒక మాతాజీ ఓకే చెప్పింది హా అని. ఇంకెవరు? ఓకే, వండర్ఫుల్ టూ. ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు? గమనించారా లేరా? గమనించాం ప్రభు, కానీ ఎనీవన్ ఎల్స్ మోర్? అంతమంది గమనించారు, ఇంకెవరు గమనించలేదా? కొంతమంది యాక్చువల్లీ ఐ థింక్ మొబైల్ ఆన్ చేసి పక్కన పెట్టేసి వాళ్ళ పనిలో బిజీగా ఉన్నట్టున్నారు. గమనించారు కదా? ఇది న్యాచురల్. హరే కృష్ణ వంకర అనిపించలేదు ప్రభుజీ, చిన్నగానే కనిపించింది. ఓకే ఓకే. సో సమ్ టైమ్స్ నా మన డివోటీస్లో హరే కృష్ణ. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ నా మన డివోటీ సాంగత్యంలో ఇట్స్ వెరీ ఈజీగా లోపాలు కనపడతాయి. సహజం, అది న్యాచురల్. ఒక్కొక్కడేమో ధోతి సరిగ్గా కట్టుకోడు. పిల్లల్లో జూనియర్స్లో మనం గమనిస్తాం ఎక్కువ. గమనించడం ఈజీ, కానీ మీ పరిపక్వత ఎందులో ఉంటుందండి? సైలెంట్గా ఉండడంలో. మీరు సైలెంట్గా ఉండడంలో మీ పరిపక్వం కనపడుతుంది. అరే మా చూడండి చూడండి ఆ డివోటీ ఎలా మాట్లాడుతున్నాడు, అసలు సరిగ్గా మాట్లాడలేదు, చూడండి ఆ డివోటీ ఈ విధంగా మాతాజీతో అంత గట్టిగా మాట్లాడుతుంది, అసలు ఎలా మాట్లాడగలరు? ఎస్, ఇది అందరూ గమనిస్తున్నారు. గమనించడంలో ఏ గ్రేట్నెస్ లేదు.
ఎందుకంటే న్యాచురల్గా భౌతిక శరీరం కలిగిన వాళ్ళు, ఈ భక్తులు కూడా భౌతిక వాంఛల నుంచి, భౌతిక కోరికల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిలో లోపాలు ఉంటాయి. షార్ట్ చేసి దాన్ని షేర్ చేయడం వల్ల వెరీ డేంజరస్. హరికృష్ణ, ఐఎమ్ ఆడిబుల్? ఎస్ ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ప్రభు. సో సో లోపాలు చూడడం చాలా ఈజీ అనమాట. ఈజీగా గమనిస్తాం. కానీ గ్రేట్నెస్ ఎందులో అండి, మన కడుపు ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి బయటికి చెప్పేయాలి ఉంటుంది, లేకపోతే రక్తం మరిగిపోతుంది అనమాట. ఏదో చెయ్యాలి, దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ భక్తుడు చేసే తప్పు, ఈ వైష్ణవి చేసే విధానం తప్పు, మాట్లాడే విధానం తప్పు ఈజీగా కనబడిపోతాయి. కానీ పరిపక్వత ఎందులో ఉంటుందండి? వాటిని పక్కన పెట్టండి. ఆ వైష్ణవిలో మంచి గుణం ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు నాలో ఈ లోపాలు కనపడుతున్నా, మీకు ఒక గుడ్ క్వాలిటీ ఏదో ఒకటి కనపడి ఉంటుంది కదా, గుడ్ క్వాలిటీ. దాన్ని మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. దాన్ని చూడాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇదొక ఒక ఒక యాక్టివిటీ కింద చేయాలన్నమాట. ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఇదొక ప్రాక్టీస్ కింద మనం చేయాలి, లేకపోతే చాలా కష్టం. డెవోటీస్లోన మీరు ఎక్కువ మంచి చిన్న క్వాలిటీ, ఆ క్వాలిటీ చిన్నదై ఉండొచ్చు ఆ భక్తుల్లో. ఆ గుడ్ క్వాలిటీ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ నేను మీరు ఎప్రిషియేట్ చేయండి. ఎదుటిగా దేవుడికి వెళ్ళి, ప్రభుజీ మీరు చాలా బాగా చాంటింగ్ చేస్తున్నారు ప్రభుజీ, ప్రభుజీ మీరు సేవకి టైంకి వస్తున్నారు ప్రభుజీ, వండర్ఫుల్ ప్రభుజీ, మాతాజీ మీరు చాలా బాగా మాల కొడుతున్నారు మాతాజీ, నేను చూశాను మీరు లెక్చర్ టైంలో బాగా కూర్చుని వింటున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు. లేకపోతే ప్రభుజీ ఏం కనపట్లేదు ప్రభుజీ, మీ తిలకం చాలా బాగా పెట్టుకుంటారు ప్రభుజీ, ప్రభుజీ మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ప్రభుజీ. సో సమ్ గుడ్ క్వాలిటీ అప్రిషియేట్ చేయండి. మీ అభిప్రాయం ఆ భక్తుడి పట్ల మారుతుంది. ఇందాక ఎవరు చెప్పారు? అదే మాత చెప్పింది. ఎస్, అభిప్రాయం మారుతుంది. శ్రీధర్ చెప్పు చెప్తున్నారు. ఎస్, అభిప్రాయాలు మారుతాయి. ఒకే అభిప్రాయం ఎంచుకుని ఏళ్ల పాటు ఉంచుకోకూడదు. అభిప్రాయం ఒక భక్తుడి పట్ల నాట్ ఎ వెరీ గుడ్. ఆ అభిప్రాయం ఒక నెగిటివ్ లోపాల వల్ల ఉందంటే వదిలేయండి, ఆ లోపాలను పక్కన పెట్టేయండి. వాళ్ళలోని మంచి గుణం ఏదైనా దాని మీద మీ అభిప్రాయాన్ని పెంచుకోండి వైష్ణవుల పట్ల. అప్పుడు మీరు నింద నుంచి బయటపడతారు. సో స్కంద పురాణంలో ఒక శ్లోకం ఐ వుడ్ లైక్ టు రిసైట్ ఇట్. ఇది స్కంద పురాణంలో ఒక చోట వర్ణించబడింది అనమాట. నిందా కుర్వంతి ఏ మూఢా వైష్ణవానాం మహాత్మానాం పతంతి పితృభిశార్ధం మహారౌరవ సంహితే. ఎవరైతే మూర్ఖులు, నింద కుర్వంతి ఏ మూఢ, కొంతమంది మూర్ఖులు ఉంటారనమాట. మూఢులు ఏం చేస్తారు? మూర్ఖులు నిందలే కనపడతాయి వాళ్ళకి. వద్దు ప్రభు చూడొద్దు అంటే అదే చూస్తారు. ప్రభు వాటి గురించి చర్చించొద్దంటే అవే చర్చిస్తారు. ఏంటా డివోటీ? వాడి గురించి నాకు తెలుసు, పూర్వంలో అలా ఉంటాడు వాడు, ఇప్పుడు ఏదో హరికృష్ణ చేస్తాడు, కానీ వాడి గురించి నాకు చాలా తెలుసు. ఎంత పెద్ద ఎనివే మాట్లాడకూడదు కదా, బట్ నాకు తెలుసు. ఇలాగా ఒక అండర్స్టాండింగ్, అభిప్రాయం పెట్టేసుకొని దాన్నే జడ్జిమెంట్గా చేసేసుకొని కంక్లూడ్ చేసి నింద చేసేవాడు. నింద కుర్వంతి ఏ మూఢ. కుర్వంతి అంటే ఎవరైతే బ్లాస్ఫేమ్ చేస్తారో. వైష్ణవాణ మహాత్మాన, వైష్ణవులు అనేవాళ్ళే మహాత్ములు యాక్చువల్లీ. అందులో కూడా ఒక వైష్ణవుడు మహాత్ముడు ఇచ్చిన పదంలో మహాత్మానస్తు మా పార్థ, ఎవరైతే మహాత్ములు నడిచిన మార్గంలో, భాగవతోత్తములు నడిచిన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్న వైష్ణవులు కూడా మహాత్ములే. అలాంటి వైష్ణవుల పట్ల నింద చేసేవాళ్ళు ఏమవుతుందండి?
పతంతి పితృభీషార్థం మహారౌరవ. ఆ? పితృభీషార్థం అంటే వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ పితృలు కూడా, ఆ, వాళ్ళతో వాళ్ళు వచ్చే వంశంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? దిగజారిపోతారు. పటంతి అంటే దిగజారిపోతారు జీవితంలో. ఈ జీవితంలో కాదు, ఈ జీవితం తర్వాత కూడా దిగజారిపోతారు. విలువలు ఉండవు వాళ్ళ లైఫ్లో. ఒక మంచి విలువలు అనే ఆస్పెక్ట్స్ ఉండవు వాళ్ళ లైఫ్లో. వదిలేసుకుంటారు అవి, ఎందుకంటే నింద చేయడం వల్ల. ఎఫెక్ట్ ఆఫ్ వైష్ణవ నింద అనమాట ఇది. పఠంతి పితృభి సార్థం. తన ఆ, తన ఫ్యామిలీతో పాటు అందరితో వాళ్ళు అన్ని మంచి మంచి విలువల్లో దిగజారిపోతారు. అలా ఒక నరకయాతన ఉంటుంది లైఫ్ అంతా. అదే కాకుండా ఈ జన్మ తర్వాత వచ్చే నెక్స్ట్ జన్మ మధ్యలో ఆ, మహారౌరవ సంహితే, మహారౌరవ అనే నరకంలో హింసించబడతారు యమదూతల ద్వారా. సో దిస్ ఈజ్ వాట్ స్కంద పురాణం చెబుతుంది అనమాట. నిందా కుర్వంతి ఏ మూఢ వైష్ణవానా మహాత్మానం పతంతి పితృభీ సహ మహారౌరవ సంహితే. ఆ రౌరవ నరకంలో హింసించబడతారు, శిక్షించబడతారు యాక్చువల్లీ. ఎందుకంటే ఆ వైష్ణవ నింద చేయడం వల్ల. ఎలా తెలుస్తుంది వైష్ణవ నింద అనేది? ఇదంతా ఎలా స్టార్ట్ అవుతుందండి? వైష్ణవ నింద ఎలా స్టార్ట్ అవుతుందంటే 6 రకాలుగా. ఈ 6 రకాల ప్రవర్తనలు మన వైష్ణవ పట్ల ఉంటే అది వైష్ణవ నింద కింద పరిగణిస్తారు. ఏమిటి 6 రకాలు? మొదటది హంతి నిందతి వతి ద్వేస్తి వైష్ణవానాభినందతి క్రుధ్యతే యాతి నో హర్షం దర్శనే పతనాని సత్. పతనానికి కారణం ఈ 6 రకాల వ్యవహారాలన్నమాట. హంతి, హంతి అంటే ఒక వైష్ణవుని చంపడం, లేదా దాన్ని చంపే ప్రయత్నం చేయడం, లేకపోతే వాళ్ళ లైఫ్ని ఇన్సెక్యూర్ చేయడం, ఒకటి అసాసినేషన్ అంటారనమాట హంతి. ఫిజికల్గా ఆ భక్తుడి జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం. నిందంతి అంటే ఆ భక్తుడిని నిందించడం. చాలామంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారనమాట. అరే ఏ భక్తుడు వీడు ఇలా ఉంటాడేంటి, నాకు తెలుసు వీడి లోపాలు ఏమిటో. అవన్నీ రికార్డ్స్ ఫేస్బుక్లో నుంచి ట్విట్టర్లో నుంచి తీసి తీసి మరి ఫోటోలుగా పెట్టి వాటిని అందరికి చూడండి చూడండి వైష్ణవుడు ఎలాంటి వాడు అని చూపించడం అనమాట. క్యారెక్టర్ అసాసినేషన్. ఒక వ్యక్తి తన క్యారెక్టర్ ఉంటుంది కదా, అందులో కొన్ని లోపాలు ఉంటాయి, నో ప్రాబ్లం. ఫాల్ట్స్ ఉంటాయి భక్తుల్లో, ఏవో తప్పులు చేసుంటారు ప్రీవియస్గా భక్తులు తమ లైఫ్లో. వాటిని మళ్ళీ తిరిగి ఒక న్యూ మూవీ కింద చూపించడం, ఒక పోస్ట్ చేయడం, దాని గురించి మాట్లాడడం, ఈ వైష్ణవుడు ఇలాంటివాడు అని మాట్లాడడం, దీని అంటారు నిందతి. అంతి నిందతి వై ద్వేష్టి. ద్వేష్టి వైష్ణవాన్ అంటే ఏంటంటే ఒక వైష్ణవుణ్ణి చూసి హృదయంలో ద్వేషభావన పెంచుకోవడం. చూడండి, ఫిజికల్ మన మొదటిది ఏంటి? హంతి అంటే ఫిజికల్గా మనం భక్తుల్ని హింసించడం. రెండవది నిందతి అంటే మన వాక్యాల ద్వారా వైష్ణవులు నిందించడం అనమాట. ఇప్పుడు మూడోది ఏంటంటే మనసు ద్వారా, మనసులో వాళ్ళ పట్ల ద్వేషభావం పెంచుకోవడం అనమాట. దీని అంట ద్వేష్టి వైష్ణవానా నాభినందతి. వైష్ణవుడి పట్ల ఒక ద్వేషభావాన్ని ఎక్కువ పెంచేసుకోవడం అనమాట. తెలియని స్టోరీలు, తెలియని అంటే అపోహాలు, మనస్పర్ధలు పెట్టేసుకొని వాడి పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్, ఆమె పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టేసుకోవడం అనమాట హృదయంలో. ఇది కూడా వైష్ణవ నింద కింద పరిగణిస్తుంది. చూడండి, గ్రాస్గా ఉండి స్థూల నుంచి సూక్ష్మంగా మారింది ఇప్పుడు అపరాధాలు. తర్వాత కృత్యతే యాతినో హర్షం అంటే ఒక భక్తుని చూసినప్పుడు కృధ్యతే యాతి,
అంటే ఒక భక్తుని చూస్తూ ఆ, ఆ, ఒక భక్తుని గ్రీట్ చేయకపోవడం. ఉమ్, కనపడ్డాడు, అరే వీడు ఎందుకు వచ్చాడు రా బాబు అని కళ్ళు ఇటు తేరేసేసుకుని వెళ్ళిపోవడం. ఆ, ఆ, వైష్ణవి వస్తుంది అనమాట, అరే బాబ్రే ఈడు వస్తుందా, పక్క నుంచి జారిపోవడం అనమాట. గ్రీట్ చేయకపోవడం అంటే పట్టిన వెళ్తున్నాం, వాళ్ళు గ్రీట్ చేస్తున్నారు, హరే కృష్ణ ప్రభుజీ వెళ్తా, హరే కృష్ణ మాత, మీరేం పట్టించుకున్నట్టు వెళ్ళిపోవడం. తెలుసులే ఈమె ఎలాగే అంటది హరే కృష్ణ అని, కానీ ఎంత మనసులో తెలుసు నాకు. అందుకే ఏమి ఒక పట్టించుకోనట్టు అనమాట, పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోవడం అనమాట. సో సర్టన్లీ మన అందరినీ పట్టించుకోవడం కష్టం, బట్ ఒక డివోటీ గ్రీట్ చేసినప్పుడు, ఎస్పెషలీ ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు, వాళ్ళ పట్ల ద్వేషభావం ఉన్నప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తాం కదా. కురుద్యతే యాతినో హాతినో హర్షం దర్శనే పతనానిషత్. ఆరవది ఏంటండి, నెక్స్ట్ అదే భక్తుని చూసి వాడేదో ఆ వైష్ణవుడితో వైష్ణవి ఏదో చేసింది, ఆల్రెడీ మనకు అభిప్రాయాలు పెట్టేసుకున్నాం లోపల వాళ్ళ మీద. వాళ్ళు ఏదో నవ్వారు, మిమ్మల్ని చూసి నవ్వలేదు, ఏదో విషయం మీద ఎవరితో చర్చించుకుని నవ్వారు, వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది. ఏంటి అలా నవ్వింది, నా మీద ఎందుకు నవ్వుతుంది అలాగా? అరే మీ మీదే నవ్వలేదు, ఏదో విషయం మీద వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంది అనుకోండి, అనుకోండి. చూసి బాధపడిపోవడం, కోపపడిపోవడం, తర్వాత వాళ్ళని చూసి అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వకపోవడం, ఈ 6 రకాల ఆస్పెక్ట్స్ని మనం డీలింగ్స్ వైష్ణవ నింద కింద పరిగణిస్తారనమాట. సో సో యూ అండర్స్టూడ్ కదా 6 ways. ఒక ఒక వైష్ణవుని నిందించడం, దూషించడం అనేది వెరీ గ్రేవ్ ఆఫెన్స్ అనమాట. ఈ 6 రకాల ప్రవర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటిది ఏంటండి, బ్లాస్ఫేమి, నిందతి, క్రిటిసైజింగ్ ఏ వైష్ణవ. హంతి, హంతి అంటే హింసించడం, ఫిజికల్గా హింసించడం భక్తుల్ని. అప్పుడప్పుడు ఫిజికల్గా హింసించరు, మానసికంగా హింసిస్తారనమాట డివోటీస్. అంటే ఎస్ సపోర్ట్ చెయ్యొచ్చు కానీ చెయ్యరు, పర్పస్ఫుల్గా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేస్తారు, లేకపోతే పర్పస్ఫుల్లీ వాళ్ళ లైఫ్లో ఆపర్చునిటీస్, గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక సోషల్ లైఫ్ దూషించటం, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ద్వేషతి, ఈర్ష్యపడడం, ఒక నెగిటివ్ ఫీలింగ్స్ని మనసులో మనం ఏర్పరచుకోవడం ఒక వ్యక్తి, ఒక భక్తుడి పట్ల. అలాగే ఒక భక్తుడిని చూసి ఆనందపడకపోవడం అండ్ కోపపడడం, ఇది ఆరోది. వాళ్ళు గ్రీట్ చేయకపోవడం, మంచిగా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పక్క నుంచి. అంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారనమాట భక్తుడికి. సో ఈ విధంగా వైష్ణవ నిందలు పరిగణించబడేది అనమాట. ఈ వైష్ణవ నింద నుంచి బయటపడేది అంత సాధారణంగా పడరు ఎవరు బయట. బయటపడాలంటే యూ హావ్ టు బి వెరీ వెరీ జెన్యూన్. వ్యక్తిగతంగా మనం యాక్సెప్ట్ చేయాలి, నేను తప్పు చేస్తున్నాను అని. తప్పు కాదండి, అపరాధం చేస్తున్నానని. భక్తి వినోద్ ఠాకూర్ దీని గురించి వర్ణిస్తాడనమాట. 4 ప్రకార వైష్ణవులు ఉంటారు, 4 ప్రకార వ్యక్తులు ఉంటారని. ఓకే, ఇంకా ఎలాబరేట్ అంటే ఆయన ఒక జనరలైజ్డ్ వేగా చెప్తారనమాట. 4 రకాల వైష్ణవులు ఎలా ఉంటారండి వీళ్ళు? 4 రకాలంటే 4 types ఆఫ్ వైష్ణవర్స్. ఒకళ్ళు సాధారణ జీవులు. సాధారణ జీవులు అంటే ఆర్డినరీ జీవాస్, అంటే వాళ్ళు లైఫ్లో ధర్మం ప్రకారంగా లేకపోతే అలాంటివి ఏం ఫోకస్ లేవు, జస్ట్ ఆర్డినరీ లివింగ్ ఎంటిటీస్ అనమాట, ఆర్డినరీ జీవాస్, సాధారణంగా ఉన్న జీవులు. ఇది ఒక కేటగిరీ. ఇంకోళ్ళు ధార్మికంగా ఉండే జీవులు, ధార్మికంగా ఓకే, వాళ్ళు పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు, ధర్మపరంగా ఉంటారు, అదన్నమాట.
సాధారణ జీవులు అంటే వాళ్ళు పాపాలు చేస్తారు, టూ మచ్ ఆఫ్ నెగటివిటీ బ్యాడ్ కూడా ఉంటుంది. లేకపోతే కొన్ని ఏవో ప్రిన్సిపల్స్ పెట్టుకుని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారు అనమాట. ధార్మికంగా ఉండే జీవులు ఒక రకం. మూడో రకం ఎవరంటే బ్రాహ్మణులు, వైష్ణవ ప్రాయ జీవులు అంట భక్తులు ఠాకూర్. వైష్ణవ ప్రాయ జీవులు అంటే ఏంటంటే బేసికల్లీ వైష్ణవులా కనపడతారు, తిలకం కంటి వేసుకొని మాల పట్టుకొని జపించేటట్టుగా. యాక్చువల్లీ వాళ్ళు వైష్ణవుల కింద పరిగణించారు, వైష్ణవుల కింద వ్యవహరించారు వాళ్ళు. ఓకే, అంటే ఒక ఒక బ్రాహ్మణుడు వైష్ణవుడు జనరల్గా వాళ్ళు మనం మీరు రెగ్యులర్గా కనపడతారు వీళ్ళు. ఓకే, వీళ్ళు ఒక రకం అనమాట, దే రిజంబల్ వైష్ణవాస్. అండ్ నాలుగో రకం వైష్ణవ జీవులు. ఈ 4 కేటగిరీలో మొదటి 3 కేటగిరీల్లో మనం అప్పుడప్పుడు పొరపాట్లు నడుస్తాయి వ్యవహరించడంలో. అందులో మీకు పాపం తగులుతుంది కానీ అపరాధం తగలదు. భక్తుల దగ్గర ఏం చెప్తారంటే ఒక ఆర్డినరీ సాధారణ జీవులు, లేకపోతే ధార్మిక జీవుల పట్ల, లేకపోతే బ్రాహ్మణ వైష్ణవుల పట్ల, వైష్ణవ ప్రాయ అంటారు, అంటే వైష్ణవులా కనపడే జీవులు అనమాట. వాళ్ళ పట్ల ఇలాంటివి ఏమైనా డీలింగ్స్లో ఇటు అయినాయి అనుకోండి, వాటి వల్ల మీకు పాపం తగులుతుంది. మీరు వాళ్ళని హింసించారనుకోండి, వాళ్ళు ద్వేషించారనుకోండి, లేకపోతే వాళ్ళు నిందించారనుకోండి, లేకపోతే వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అవ్వలేదు అనుకోండి మీరు, లేకపోతే వాళ్ళని చూసి మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల పాపం కలుగుతుంది మీకు, పాపం కట్టుకుంటుంది. కానీ ఈ వైష్ణవ జీవులు ఉన్నారు కదా, వాళ్ళ పట్ల ఇలాంటి వివరాలు ఉంటే యాక్చువల్ అది అపరాధం కింద మారుతుంది. అలాంటి అపరాధం నుంచి మీరు బయటపడాలంటే వీ హ్యావ్ ఎ వెరీ ప్రాపర్ జెన్యూన్ డిజైర్, ఒక సిన్సియర్ డిజైర్ ఉండాలి. నేను తప్పు చేస్తున్నాను, ఇలా చేయకూడదు, నేను అపరాధం చేస్తున్నాను, బయటపడాలని ఒక సిన్సియర్ జెన్యూన్ ఫీలింగ్తో ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించాలి. ఓ డివోటీ ప్లీజ్ ఫర్గివ్ మీ, కాళ్ళ మీద పడి అడగాలి. సో సీకింగ్ ఫర్గివ్నెస్. వైష్ణవుని నింద చేసినప్పుడు అపరాధం అయిపోయింది నా పట్ల, నా వల్ల నన్ను క్షమించవయ్యా అని కోరుకోవాలి అక్కడ. సో మనం భాగవతంలో కూడా చూస్తాం ఎన్నో స్టోరీస్. ఇందులో ఒక వైష్ణవుడు ఒక వైష్ణవుడి పట్ల అపరాధం జరిగిన తర్వాత అది తెలుసుకోవడానికి సమయం పట్టింది, కానీ పట్టిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు అనమాట. ఎవరండి ఎగ్జాంపుల్? హరే కృష్ణ. అంబరీషు దుర్వాసుని. ఓకే, దుర్వాసునికి బై నేచర్ సహజ బిహేవియర్ ఏంటండి? ఆయన కోపగొస్తాడు అనమాట, ఎప్పుడు కోపిష్ట అనమాట, ఎప్పుడు కోప్పడుతూ ఉంటాడు, చిన్న చిన్న పొలంగా కోప్పడిపోతుంటాడు దుర్వాస. అది ఏదో ఆయన ఏడాదంతా వ్రతం చేశాడు, ఉపవాసం ఉన్నాడు, సమయం అయిపోతుంది. బ్రాహ్మణులేమో అరేమయ్యా కొంచెం తీర్థమైనా తీసుకోవయ్యా, ఇంకా తీర్థం తీసుకోవడం ఉపవాసం, దాన్ని మీరు ఉపశమించినట్టు లేకపోతే లేనట్టు కూడా పరిగణిస్తారు. సరే అని బ్రాహ్మణుల అడ్వైస్ ప్రకారం తీసుకోగానే అది చూసి ఇదేంటి, ఒక అతిథిగా నన్ను పిలిపించి నన్ను పక్కన కూర్చోపెట్టి తన తీర్థం తాగుతున్నాడు ఇక్కడ, నాకు మర్యాద ఇవ్వట్లేదని అనేసుకున్నాడు. అంతే దుర్వాస తన మనసులో అనేసుకున్నాడు, అభిప్రాయం పెట్టేసుకున్నాడు, ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టేసుకున్నాడు. ఆ నెగిటివ్ ఫీలింగ్తో ఏం చేశాడు? కోపపడతాడు. కోపడ్డమే కాదు, ఇవన్నీ మీరు చూస్తే ఇక్కడ లాస్ట్ నుంచి పైకి వస్తాడు అనమాట. హంతి, నిందతి, ద్వేషతి, ఒక ఒక ద్వేష పెంచుకుంటాడు, తర్వాత నిందిస్తాడు, తర్వాత హంతి, ఆయన హతమార్చడానికి ప్రయత్నిస్తాడు దుర్వాస. సో హతమార్చిన ప్రయత్నప్పుడు అప్పుడు వైష్ణవ నింద అటాక్ అవుతుంది అనమాట. ఎస్, మనం ఎప్పుడైతే వైష్ణవుని అటాక్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు వైష్ణవ అపరాధం మన అటాక్ చేస్తుంది అనమాట. శ్రీ మహావిష్ణు సుదర్శనుడు ఎప్పుడు వైష్ణవ సంరక్షణ కోసం ఉంటాడు. ఎప్పుడైతే తెలిసిన అంబరీషుడు నింద అవుతుందని ఇక్కడ వెంటనే ఆ సుదర్శన చక్రం విష్ణువు చేతి నుంచి జారి వచ్చేసింది, బయటకు వచ్చేసింది. విష్ణు ఏం పంపలేదు, తనే వచ్చేసాడు సుదర్శనుడే.
వచ్చి ఈ దుర్వాసుని ఆ, ఆ, హతమార్చాలని ప్రయత్నిస్తాడు, సంకల్పించుకుంటాడు. దుర్వాస తెలియక ఎందుకురా బాబు నా వెనక సురస పడుతుందని పరిగెట్టు పరిగెట్టు ఒక ఏడాది పాటు పరిగెడతాడు. కానీ తనకు తెలియదు కారణం ఏమిటనేది. అన్ని చోట్ల వెతికిన తర్వాత శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, అరే నువ్వు నా భక్తుల పట్ల నువ్వు ఈ విధంగా ప్రవర్తించావే, అందుకే నా సుదర్శన కూడా నా మాట వినట్లేదు. నిన్ను కాపాడేది ఒక్కడే, ఎవరు? అంబరీషుడు. అందుకే నువ్వు త్వరగా వెళ్ళి అంబరీషుడు కలు. ఆ టైంలో తెలుసుంటే వెంటనే పడవచ్చు, కాలు మీద పడవచ్చు. కానీ అప్పుడప్పుడు మనలో ఏంటంటే, మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఒక వైష్ణవుడి పట్ల ఉన్న ఫీలింగ్స్, అవి మనం అర్థం చేసుకొని మనం యాక్సెప్ట్ చేయడానికి మనలో చాలా ప్యూరిఫికేషన్ చాలా అవసరం, శుద్ధీకరణ అవసరం. అది మనం డైరెక్ట్గా తీసుకోకపోతే ఇండైరెక్ట్గా ఎన్నో బాధలు పడుతూ లైఫ్లో ఎన్నో డిస్టర్బెన్స్లకు గురవుతూ ఫిజికల్గా మెంటల్గా టార్చర్ అయ్యి 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 అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఏదో ఆలోచనలో పొరపడుతున్నాను, తప్పు పడుతున్నాను డివోటీస్ పట్ల, మార్చుకోవాలని. అప్పుడు దాకా కనెక్ట్ చేయలేము. ఎందుకురా నా లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ, ఇదేంట్రా ఇలా ఉంది నా లైఫ్, డిస్టర్బ్ అయిపోతున్నాను, మెంటల్గా కంఫర్ట్గా లేను, ఫిజికల్గా కంఫర్ట్గా లేను, మెంటల్గా పీస్ఫుల్గా లేను. ఎందుకు లేనంటే ఏదో నింద చేసి ఉంటారు. అది రిలేట్ అవ్వడానికి టైం పడుతుంది. అది ఒక్కసారి రిలేట్ అవుతే అప్పుడు న్యాచురల్గా మీరు వంగి, ఏ విధంగా అయితే దుర్వాస వంగి ఆ, వంగి నమస్కరించి సాష్టాంగ ప్రణామం చేసి వేడుకున్నాడు, సిన్సియర్గా వేడుకున్నాడు, ఏమయ్యా అంబరీష క్షమించవయ్యా, తెలియక నీ పట్ల ఒక ద్వేషభావన పెంచుకున్నాను, నిన్ను నిందించాను, నిన్ను హతమార్చడానికి ప్రయత్నించానని. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ ఆస్పెక్ట్లో మనం సిద్ధాంతపరంగా నింద గురించి కొంచెం చర్చించుకున్నాం. సో హవెవర్ మనము ఈ ఉపదేశామృతిలోని ఈ శ్లోకంలో ప్రభుపాద తాత్పర్యంలో ఇంకా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ మూడు రకాల డివోటీసు, కనిష్ట, మధ్యమ, ఉత్తమ, అదేవిధంగా సీనియర్, జూనియర్, ఈక్వల్స్, వైష్ణవ్ నింద రిలేటెడ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట. వాటిని మనం పాయింట్ వైజ్ చూసి అందులో ఏదైనా డిస్కషన్ ఉంటే మనం దాని మీద డిస్కషన్ చేద్దాం. ఓకే. ఇది నెక్స్ట్ సెషన్, అది దాని మీద నడుస్తుంది ఎలాబొరేట్. అది యాక్చువల్ అందులో ప్రభుపాద్ కోట్స్ కూడా ఉన్నాయి వైష్ణవ సదాచార పుస్తకంలో. ప్రభుపాద్ అలాగా కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. అవన్నీ ఒకసారి మనం చూద్దాం. అంటే ఇప్పుడు సిద్ధాంతం క్లియర్ అవుతే అది ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతాయి అందులో ఉన్న పాయింట్స్. హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా ప్రశ్న కానీ పాయింట్ కానీ షేర్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి, నేను అట్లా ఆలోచించలేదు. హరే కృష్ణ. ఓకే, ఆలోచించలేదంటారా? ఓకే ఓకే సరే. నేను చెప్పిన తర్వాత మీరు గమనించినట్టున్నారా? హరే కృష్ణ. అవును. ఓకే ఓకే. ఎనీవే అది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. ఓకే, హరే జస్ట్ కృష్ణ. మిమ్మల్ని భయపెట్టడం కాదు. కాదు కాదు ప్రభు, Yeah, అంటే ఇప్పుడు నాకు కొత్త క్వాలిటీ వచ్చింది అన్నమాట. హరే కృష్ణ. yeah. ఎస్ లక్ష్మీ మాతాజీ. ప్రభు హరే కృష్ణ ప్రభు. మురళీ విలాస్ కృష్ణ మురళీ విలాస్. మురళీ విలాస్. ప్రభు. మీన్స్ దిస్ ఇస్ లిటిల్ బిట్ పర్సనల్ అండ్ ప్రాక్టికల్. డివోటీస్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ, అంటే ఇవాళ క్లాస్ సెషన్ గురించి, అసోసియేషన్ లో ఉన్నప్పుడు కొన్ని సార్లు కొన్ని మీన్స్ ఐదర్ కనిష్ట డివోటీస్ మే టెల్ బ్యాడ్ అబౌట్ ఎనీథింగ్, ద డివోటీస్ ఆర్ ఇస్కాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. కానీ నా కాన్షియస్నెస్ ఎలా ఉండాలి అది విన్నప్పుడు? మీన్స్ ఐ షుడ్ హియర్, ఐ షుడ్ నాట్ హియర్, ఐ షుడ్ అవాయిడ్ హిమ్. వాట్ ఈస్ మై ప్రైమ్ డ్యూటీ ఎట్ ద టైం? ఇప్పుడు మీరు ఆ జూనియర్ మీ దగ్గరికి వస్తున్నవాడు, మీ ఆశ్రయం పొందుతున్నవాడు, అయితే మీ నుంచి శిక్షణ పొందుతున్నవాడు అయితే మీరు వినండి. విని వాడికి ఇది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కొన్ని న్యూస్లు వస్తున్నాయన్నమాట ఒక పర్టికులర్ లీడర్షిప్ గురించి. సో ఇది చాలా పబ్లిక్లీ షేర్ అయిందనమాట వాట్సాప్లో.
సో అయినప్పుడు వెంటనే ఒక డివోటీ అడిగాడు నన్ను, ప్రభుజీ ఏంటంటే, జస్ట్ లీవ్ ఇట్. నీ మీద నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ విషయం గురించి డోంట్ డిస్కస్. అది డిస్కస్ చేస్తే అన్నెసరిగా నీ మైండ్ డ్రైన్ అయిపోతుంది, నా మైండ్ డ్రైన్ అయిపోతుంది. సో అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా రైటా లేదా అనే ఆస్పెక్ట్ని పక్కన పెట్టి ఇది మనకు అవసరమా లేదా అనే పాయింట్ మీద చర్చిస్తే అవసరం లేదు ఈ చర్చ. ఆ విధంగా మీ శిక్షణ పొందేవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ఆ భక్తుడు మించి ఇన్స్పిరేషన్ తీసుకునేవాడు కాదు, ఓన్లీ వచ్చి ఊరికినే మీ టైంని వేస్ట్ చేస్తున్నాడు అంటే, ప్రభుజీ ఐ థింక్ మనం ఇంకోటి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ మనకి అంటే సమ్ ఏరియాస్ ఆర్ అవుట్ ఆఫ్ కన్సర్న్, దేర్ ఆర్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్, ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఓకే, కొన్ని మన వ్యక్తిగతంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏరియాలు ఉంటాయి, కొన్ని మనకి ఏరియా ఇన్ఫ్లుయెన్స్ బయట ఉంటాయి, కన్సర్న్. ఏం చేస్తాం, వదిలేయండి. అండ్ ప్లీజ్ డోంట్ షేర్ లైక్ దిస్ విత్ ఎనీవన్. ఇది మీకు ఏమైనా కన్సర్న్ లేనప్పుడు వదిలేయండి దాని గురించి, అలాగనమాట. సో ఎప్పుడైనా నింద మాట్లాడేటప్పుడు 3 ఆస్పెక్ట్స్ చూడాలి. అది మనకు అవసరమా? అది అవసరం. ఇది ఆ భక్తుడికి హితం చేస్తుందా లేకపోతే వాడిని దూషిస్తుందా? అయితే హితం చేస్తుంది. హితం చేసిన నాకు ఆ అర్హత ఉందా దీని గురించి మాట్లాడేది? ఇలా ఈ 3 ప్రశ్నలు అడగాలి యాక్చువల్లీ. ఓకే, అవసరం లేదు, వదిలేండి విషయం. అవసరం ఉంది ప్రభు, హితం చేస్తుందంటే కాదు ప్రభు, అది ఆ డివోటీ పట్ల నెగిటివిటీ ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు? నువ్వు కూడా హితం చేయలేవు వాడికి, నేను ఏం చేయలేను. అయితే ఆ పరిస్థితికి బెటర్ లీవ్ ఇట్. కాదు ప్రభు, మనం డిస్కస్ చేస్తే మంచి పాయింట్స్ వస్తాయి, దాని మీద యాక్చువల్లీ మనం మార్పు తీసుకురావచ్చు ఈ ప్రాబ్లం మీద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి, అర్హత ఉందా నీకు నాకు దాని గురించి మాట్లాడి ఆ విధంగా పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి అర్హత ఉందా? లేదు ప్రభు, అది అధికారం ఎవరు ఇవ్వలేదు నాకు. ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడడం దాని గురించి? గట్టి. థ్యాంక్ యూ బ్రో, రియల్లీ ఐ గాట్ ఎ కరెక్ట్ ఆన్సర్. హరే కృష్ణ. హరే కృష్ణ బాబు, ధన్యవాద ప్రణామం. ఎవరు మాతాజీ? రాజ్యలక్ష్మి మాతాజీ. ఎస్, తర్వాత హరే లింగరాజు. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం ప్రభుజీ. ఎస్ ఎస్, రాజ్యలక్ష్మి మాతాజీ. అసలు మనం మీరు చెప్పిన ఇవాళ క్లాస్ లో వైష్ణవ నింద మానసికంగా కూడా చాలా సార్లు జరుగుతుంది ప్రభుజీ. ఆ మానసికంగా కూడా మనం ఏ రకంగా పక్కకు తప్పుకోవాలి అనేది మన నోటితో అనుకోకపోయినా నాకైతే అలవాటు, ఏది చూసినా గానీ కొంచెం ఇది కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ గా లేదు, ఇది ఇలా అంటే బాగుంటుంది కదా అని నా తత్వం ఇలా కొంచెం ఉంటుంది ప్రభుజీ. సో అది కూడా నేను అవాయిడ్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, బట్ అది ప్రాక్టికల్ గా నాకు పాసిబుల్ అవ్వట్లేదు ప్రభుజీ. అది ఇవాళ అంటారు. ఎస్ ప్రభుజీ. సో చూడగానే ఇది ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది కదా అంటే నేను అది అలవాటు అయిపోయింది. బాగుంది, మరి నాకు అది గుణం ఉందేమో ప్రభుజీ. ఏది అలవాటు అయిపోయింది అంటే చూడగానే ఇంకా ఇది ఇలా అంటే బాగుంటుంది కదా, వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటాను. సో అది కూడా ఆ అలవాటు నుంచి బయటపడాలంటే వాళ్ళలో ఉన్న మంచి గుణాలను చూడాలి. ఎస్ ప్రభుజీ. మంచి గుణం ఏది ఉంది, వాళ్ళు ఎగ్జాంపులిఫై చేస్తున్న మంచి క్వాలిటీని అప్రిషియేట్ చేయాలి. అప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారిపోతుంది మనకి. ఓకే, అండ్ చూడండి, అప్పుడు న్యాచురల్ గా మీరు వాళ్ళ నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అది ఫ్రెండ్ సర్కిల్స్ లో మనం అన్ని చెప్పక్కర్లేదు. మనం కొన్ని మనసులో మాట టెలిపతి లాగా అనమాట, మనసులో మాటలు తెలిసిపోతాయి. ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని ఏర్పరచుకోండి ఫస్ట్. రిలేషన్ ఉంటే అక్కడ మీరు చెప్పకపోయినా అందరికి తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇలా వస్తే బాగుంటుంది. మన ఎగ్జాంపుల్ చూపించాలి. ఓకే, మన ఎగ్జాంపుల్ చూపించాలి. ఓకే, వాళ్ళకి చెప్పితే అవ్వదు, చేసి చూపించాలి. ఓకే, అది నేను అందులో నుంచి బయటపడాలి ప్రభుజీ, వెరీ పాజిటివ్ అందరిలో చూడటం అనేది. ఒక్కసారి మనకు దాని మీద రుచి ఉంటే అలాగా భక్తిలో రుచి ఉండదు.
చాలా కష్టం. ఉమ్, సాంగత్యంలో రుచి మనం పెంచుకోలేము. yes, ప్రతిలోనూ అలాంటి ఆస్పెక్ట్స్ మనం రెగ్యులర్గా గమనిస్తే అలాంటి ఉమ్, అలవాటు మీరు అట్లీస్ట్ ఓపెన్గా చెప్తాను. చాలా మంది చాలా డిబేట్స్కి ఇలాంటి ఉంటుంది. ఒక అలవాటు కింద అయిపోయింది అది. అవునా? ఉమ్. అంటే ద్వేషించటం, లేకపోతే లోపాలు చూడటం. యా, అది అది లోపల ఒక వాల్కెనో లాగా అయిపోతది కదా ప్రభుజీ. మరి ఆ ద్వేషం అనేది ఆ లోపాలు ఆ, చూడటం అనే అలవాటు ఎలా ఉంటుందంటే అది ఒక కిక్ ఇస్తుంది అనమాట, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ఏ ఉమ్, ఆనందం? నేను వాళ్ళకన్నా బెటర్ అనే ఆనందం. జనరల్ చాలాసార్లు అందులో ఒక సీనియారిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది డివోటీస్కి. నేను ఉమ్. నేను ఒక సీనియర్ని, ఓకే వీళ్ళలో ఇది లేదే, నాలో ఉంది ఇది, ఓ అద్భుతం, హరిబోల్. మనకు మనమే మనకు మనమే అవార్డు ఇచ్చేసుకుంటాం అనమాట. అది దట్ ఈస్ దట్ ఈస్ అన్అవాయిడబుల్. ఎందుకంటే సహజంగా మెటీరియల్గా పరిగణిస్తే ఇది అన్అవాయిడబుల్. బట్ స్పిరిచువల్గా మీరు పరిగణిస్తే యాక్చువల్లీ దే లాట్ ఆఫ్ మన స్కోప్ ఉంది, మన అడ్వాన్స్ అయ్యే స్కోప్ మనకి ఎక్కువ ఉంది అనమాట. మన Yes, ప్రభుజీ. ఓకే. అందరిలో ఒక థ్యాంక్ యూ పాజిటివ్ రాజలక్ష్మి చూడాలి. మాతాజీ, మీరు వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ మీరు ఓపెన్గా ఒక మీకు హ్యూమిలిటీ ఉంది కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు ఇక్కడ. దట్స్ గ్రేట్. అంటే భక్తిలో వెళ్ళాలంటే ఇవన్నీ మరి యా. అండ్ అందుకే అధిగమించాలి కదా. ప్రార్థన చాంటింగ్ చేసేప్పుడు ప్రేయర్ చేయాలి భగవంతుడితో. భగవంతుడు ఇలాంటి ఇలాంటి రుచి నాకు తీయవయ్యా. నీ వైష్ణవ నామం మీద రుచి ఉండాలి. వైష్ణవుల గుణాలు, మంచి గుణాలు చూసే కళ్ళు నాకు ఇవ్వయ్యా. అంటే మనం లోపాలు చూసేప్పుడు మనం రంగనాథులా ఉండాలన్నమాట. అండ్ మంచి గుణాలు చూసినప్పుడు జగన్నాథులా ఉండాలన్నమాట. అది మనం ఫాలో. హరి బోల్, హరి బోల్. రంగనాథులో కళ్ళు మూసుకోవాలన్నమాట లోపాలు చూసినప్పుడు. మంచి గుణాలు చూసినప్పుడు జగన్నాథులు పెద్ద పెద్ద కళ్ళేసి చూడాలి. బ్యూటిఫుల్. You'll see a lot of aspect. Yeah. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ Thank ప్రభు. you. లింగరాజ్, you wanted to హరే say కృష్ణ something? ప్రభు, దండవత్ ప్రణామాలు. అదే వైష్ణవ నిందలో మామూలుగా మనం చేసే కార్యము త్రికరణ శుద్ధి అంటాం, అంటే మనస్సు, వాక్కు, కర్మ అని. ఇది దీనికి అర్థం చెప్పడం జరిగింది. కర్మ ద్వారా అంటే మనం వైష్ణవుని హత్య చేయడమో లేకపోతే బాధపెట్టడం ఏదో ఒకటి. Yes. అలాగే వాక్కు అంటే వైష్ణవు నింద చేయడం, నిందించడం. వైష్ణవుడి గురించి చెడుగా మాట్లాడడం. Yeah. అలాగే మనస్సులో వైష్ణవుడి గురించి చెడుగా తలుచుకోవడం. ఈ మూడు కూడా శుద్ధిని శుద్ధి లేకుండా చేస్తాయి. అవి శుద్ధి చేసుకోవడం అనేది బాగా చెప్పడం జరిగింది ఆ శ్లోకం ద్వారా కూడాను. Yes, yes. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంత ముందు క్లాస్ లో కూడా చెప్పారు, మనకి అసూయ అనేది వేరే వ్యక్తిపై ఉండేటప్పుడు దాని నుంచి బయటపడడం ఎలాగనేది చాలా బాగా చెప్పారు. అదేంటంటే ఆయన గురించి గ్లోరిఫై చేయడం, ఆయన్ని పొగడడం చేస్తే మనకు ఆటోమేటిక్ గా అసూయ అనేది పోతుంది అనేది. ఇది చాలా ప్రాక్టికల్, మన భక్తి లైఫ్ అనే కాదు జనరల్ లైఫ్ లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుజీ. అది చెప్పాలనుకున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇంకెవరైనా ఎనీ హరే ప్రశ్న కానీ? కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. విజయధ్వజ ప్రభు. ప్రభు, మీరు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గర ఉన్న శిష్యుల గురించి. అట్లాగే ఆ ఒక శిష్యుడు చాలా అంటే కఠోరంగా కఠినంగా వాళ్ళని దూషించడం, నిందించడం ఇట్లా చేశారు. ఆయన కాలం చేయడాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఆయన భక్తుడే, వీళ్ళు భక్తులే. మరి అట్లాంటప్పుడు ఇద్దరు దోషం చేసిన వాళ్ళే. నా పాయింట్ ఏంటంటే ప్రభు, ఇప్పుడు ఒక వ్యక్తి మనని ఇబ్బంది పెడతా లేకపోతే వేరే వారి పట్ల ఎక్కువ అపచారం చేస్తున్నప్పుడు, మనం అపచారం చేసినా కూడా వైష్ణవుడే కదా, ఆయనలో మంచి క్వాలిటీస్ చూడాలి కదా అని మనం అనుకోవటం అనేది కొంత కృత్రిమంగా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే నా లెవెల్ చెప్తున్నాను ప్రభు. అది మనం ఎట్లా అధిగమించాలి? ఒకవేళ ఆయన ఏమన్నా మనం సరిదిద్దే పరిస్థితిలో ఉంటే, అంటే మనం ఆయన కంటే కొంచెం సీనియర్ అయి ఉండో లేకపోతే వయసులో పెద్ద అయి ఉండో మనం చెయ్యాలనుకున్నప్పుడు ఆయన్ని ఎట్లా మనం చెప్పగలం, మన అభిప్రాయాన్ని మనం ఎట్లా చెప్పి మనం మార్చగలం? మీ ప్రశ్న కరెక్ట్. ఇది కృత్రిమంగా ఎందుకు అనిపిస్తుందంటే మనం యాక్చువల్లీ ఒక కృత్రిమ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది కృత్రిమంగా అనిపిస్తుంది. జనరల్గా మంచి గుణాలు చూసే ఆస్పెక్ట్ న్యాచురల్ ఒక జీవికి, శుద్ధి పొందిన జీవికి. ఓకే, ఒక ప్యూర్ సోల్కి
మంచి గుణాలు చూసే అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పిల్లల్లో, ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే. మీరు మీ పిల్లల్లో ఎన్నో లోపాలు ఉంటాయి, కానీ న్యాచురల్గా ప్రేమ ఉన్న చోట, ఆ, సేవా దృక్పథం స్ట్రాంగ్గా ఉన్న చోట మనం లోపాలు ఎక్కువగా కనపడు. లోపాలు చూసినా అది వాళ్ళని ఏ విధంగా దాని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో, వాళ్ళు ఎలా మంచిగా చేయాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ దూషించే ఉద్దేశం ఉండదు. అండ్ చాలాసార్లు మనం కనపడవు మనకి లోపాలు, మనకు కనిపించే వాళ్ళలో మంచి ఆస్పెక్ట్స్. వాళ్ళు అబ్బబ్బా మమ్మమ్మ అన్న అది వాళ్ళు ఏదో శ్లోకం పలికినట్టు అనుకుంటాం. ఆ, వాళ్ళు చిన్న చిన్న తప్పుడు అడుగులు వేస్తున్నా వాళ్ళు ఏదో ఓకే పెద్ద పురోగతి పొందాడు అనుకుంటాం. సో దట్ ఈస్ బికాస్ అవుట్ ఆఫ్ లవ్. సో న్యాచురల్గా మనం ఫీల్ అయ్యేది, చూసేది మంచి గుణాలే ఒక భక్తుల్లో. ఇప్పుడు మనం కృత్రిమంగా ఎందుకు అనుకుంటున్నామంటే అది మన సహజ స్వభావంలో లేవు కాబట్టి. ఇప్పుడున్న తటస్థ స్థాయిలో ఒక భౌతిక బంధంలో ఉన్నాం కాబట్టి మనకి ఇది కృత్రిమంగా అనిపిస్తుంది. హవెవర్, శ్రీల ప్రభుపాదులు కానీ భక్తి సిద్ధార్థ ఠాకూర్ అని మనకి చెప్పింది ఏంటంటే శిక్షణలో, ఇది కృత్రిమంగా ఉన్నాను, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తూ చేస్తూ అది న్యాచురల్గా మారుతుంది మనకి. ఇట్స్ ఎ న్యాచురల్. వీ షుడ్ ట్రై టు సీ గుడ్ క్వాలిటీస్ ఈవెన్ దో యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. అప్పుడప్పుడు మనకి ఏవీ కనపడ గుడ్ క్వాలిటీస్, కానీ ఏదో ఒక గుడ్ క్వాలిటీ, ఓకే అట్లీస్ట్ ధోతి బాగా కట్టుకున్నాడు, తిలకం బాగా పెట్టుకున్నాడు, అట్లీస్ట్ నవ్వుతాడు చూసినప్పుడు, అట్లీస్ట్ టైంకి మార్నింగ్ ప్రోగ్రామ్కి వస్తాడు, అట్లీస్ట్ ప్రసాదం వేస్ట్ చేయడు, ఏదో ఒకటి ఉంటాయి కదా క్వాలిటీ. అలాగే అది ఐడెంటిఫై చేయడం ఇదే ప్రాక్టీస్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్గా ఉన్నా అది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అడిగిన ప్రశ్నలో, ఒకవేళ మీకు అధికారం ఉంది, ఓకే, మీకు వాడికి హితం చేయాలని ఉంది. మూడవది, యాక్చువల్లీ ఇది కన్సర్న్ ఆఫ్, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే, అర్హత మీకు ఉందనుకుంటే తప్పకుండా స్నేహపూర్వకంగా డీల్ చేసి వాళ్ళలో మొదట నమ్మకాన్ని పెంచాలి మీ పట్ల. ఒక భక్తుడికి నమ్మకం లేకపోతే మన మీద మనం చెప్పే మాటలు వాళ్ళు తీసుకోలేరు సీరియస్గా. మనం ఎంత గుడ్ యాటిట్యూడ్తో చెప్పినా వాళ్ళకి అది రాంగ్గానే తీసుకుంటారు. చాలాసార్లు కరెక్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తామండి? ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే. ఒకవేళ ఆ భక్తుడికి మీ పట్ల కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు చెప్తే అది తిరగబడుతుంది అనమాట, వెరీ బ్యాడ్ వే. లేరేమో. ఓకే, విజయ ప్రభు. హరే సో కృష్ణ. యా, ముందు నమ్మకాన్ని పెంచుకోవాలి భక్తుడు మీ పట్ల. ఆ నమ్మకం మీకు ఉండాలి, ఆయనకు కూడా ఉండాలి, ఆ భక్తుడికి కూడా. అప్పుడు మీరు చెప్పిన మాట వాళ్ళు ఒక విధంగా వినగలరు. సో దానికి ఏం చేయాలి మనం? 6 రకాల విధానాలు ఇచ్చారు. దదాతి ప్రతిగ్రహణాతి గుయ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షద్భిర్భక్తి ప్రీతి లక్షణం. ఈ ప్రీతి లక్షణాలు వివరించి వాళ్ళలో నమ్మకాన్ని పెంచండి, మీ పట్ల ఒక మంచి రిలేషన్షిప్ని ఏర్పరచుకోండి. అప్పుడు మీరు ఉన్న లోపాన్ని చెప్పచ్చు అనమాట. అది మీ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ డివోట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎవరికైతే ప్రీచింగ్ చేసి కేర్ చేస్తున్నారో వాళ్ళలో కొత్త వాళ్ళే ఉండొచ్చు, ఎనీవన్. బట్ వితౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ రిలేషన్షిప్ వీ కాంట్ విత్డ్రా. మనం ఇది ఒక ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ లాగా ఉంటుంది అనమాట. ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి. ముందు ఇన్వెస్ట్ చేయాలి అందులో. మనం ప్రేమపూర్వకంగా దదాతి ప్రతిజ్ఞాతి గుయ్యమాఖ్యాతి చేసి అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మీరు అప్పుడు విత్డ్రా చేయొచ్చు. ఓకే, మీరు ఈ తప్పు చేశారు, మారండి, ఇది మంచిది కాదు మీకు ఇలా ఉండటం, అలా నచ్చి చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు, నాకు చాలా క్లారిటీ వచ్చింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎస్, విల్ కంక్లూడ్ హియర్. 7:20 అయిపోయింది. మీట్ నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.